సో ఇంత కష్టపడ్డారు, డబ్బులు పోయాయి, ఫ్యామిలీతోటి చాలా లైఫ్ అంతా మిస్ అయిపోయినారు, ఇంట్లో ప్రాబ్లమ్స్. సో ఈ తీర్పు వచ్చిన తర్వాత మీ మిసెస్ గారితో డిస్కషన్ చేసినటువంటి సందర్భంలో సో ఏ విధమైనటువంటి డిస్కషన్ అయిపోయింది? ఈ భూప్రపంచం మీదనే ఎవరికన్నా సారీ చెప్పాలంటే నా వైఫ్కే చెప్తా మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ ప్రయాణంలో నాకంటే ఎక్కువ నష్టపోయింది నా భార్య. ఓకే. నన్ను చేసుకోవడం వల్లనే కావచ్చు పాపం ఆమెని వీధికి లాగి చాలా అవమానించారు. ఆమెకు న్యాయం దక్కాలని నేను ఎంతో కొట్లాడినా, కానీ ఇక పరిస్థితులు ఇట్లా వచ్చినాయి. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఎప్పటికైనా గెలిచేది నేనే. గుర్తుపెట్టుకోండి, ఈ చక్రధరు సూసైడ్లు చేసుకునే రకం కాదు. సూసైడ్లు చేసుకునే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చిన రకం నేను. సో మంచి అనేదే ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో, చెడు చాలా తక్కువ. కానీ ఆ కంపు వాసన తట్టుకోలే మాకు కొంచెమైనా. కానీ ఆ వ్యవస్థల్ని మార్చే క్రమంలో ప్రజలకు ఒకటి పిలుపు, చక్రధర్ అనేటోడు మీ ఇంట్లో మీ తమ్ముడు మీ అన్న, కాపాడుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవడేం చంపడు మిమ్మల్ని చక్రధర్కి సపోర్ట్ చేస్తే. మీ అందరు నిలబడాలని కోరుకుంటున్నా. దీన్ని ఓటమిగా భావిస్తలేను. గతంలో హరీష్ రావు మీద నిలబడి ఆయన మెజారిటీ తగ్గించిన నేను 1,00,000 రాలే, ఆయనకు మెజారిటీ 82 వచ్చింది. రాను రాను మొన్న ఎంపీలా దిగిపోయాడు 65. ఈసారి కథం పట్టిద్దాం. సో దీంట్లో ఇంకొక మాట అడగాల్సింది, హరీష్ రావు కాకుండా రాధాకిషన్ రావు పైన కూడా మీరు కేసు ఫైల్ చేయాలి. అవును. సో రాధాకిషన్ రావు విషయంలో సైతం కూడా కోర్టు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం. ఎందుకంటే రాధాకిషన్ రావు పైన ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నప్పటికీ కూడా రాధాకిషన్ రావు కూడా నిర్దోషిగానే కోర్టు పరిగణించడం జరిగింది. సో ఏంటి అసలు ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న, నేను కాదు. ఇప్పుడు మీరు అడిగింది కూడా జనం అడిగిందే కదా. వాయిస్ అయితే మీకు అర్థమైంది, పబ్లిక్ టాకే ఉంటుంది. ఇప్పుడు సరే హరీష్ రావు లేడు అంటున్నారు, సరే టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడో. రాధాకిషన్ రావు 10 నెలలు చెర్లపల్లిలో చిప్పకూడు తిన్నాడు, సారీ చెంచల్గూడలో 10 నెలలు చిప్పకూడు తిన్నాడు. ఎలా అమాయకుడు అయిందో నాకు అర్థమయ్యట్లేదు. ఎందుకంటే అంటే దీంట్లో ఒక అంశాన్ని కోర్టు చెప్పడం జరిగింది, హరీష్ రావుతో క్లోజ్గా ఉంటున్నాడు కాబట్టి రాధాకిషన్ రావు, అందుకని చెప్పేసి ఇద్దరి మీద చక్రధర్ గౌడ్ కేసులు పెట్టిండు అనేది కూడా చెప్పింది. ఇది సుప్రీంకోర్టుకి వెళ్తా, కొంచెం ఇక ఇక్కడ వర్కౌట్ కాకపోతే సిబిఐకి రాద్దామని కూడా చూస్తున్నా. యాక్చువల్గా ఆలోచన కూడా ఉంది. మీ ఉన్న విషయం చెప్తా మీకు, ఎందుకంటే ఇప్పట్లో ఎక్కువ ఇంటర్వ్యూలు కూడా చేయట్లేదు నేను ఏంటంటే సైలెంట్గా వర్క్ చేద్దామని చూస్తున్నా. సిబిఐకైనా పోతా, ఎంత దూరమైనా పోతా. ఎందుకంటే నాకు చట్టాలపైన నమ్మకం ఉంది. నేను సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసిన, కొట్లాడి గెలిచిన కేసులు ఎన్నో చూసిన నేను. ఒక వ్యక్తి కొన్ని ప్లేసెస్లోనే మాత్రం మేనేజ్ చేయగలుగుతాడు, అంతటా చేయలేడండి. అవతల కూడా ఎక్కడో సుప్రీంకోర్టులో చక్రధర్ లాంటి వ్యక్తి ఉండుంటాడు, అతన్ని కలుస్తా తొందరలో. ఓకే, అతనితో కలిసి ప్రయాణం చేస్తా, ఖచ్చితంగా కొట్లాడుతా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి మా ఇంట్లో 16 ఫోన్లు పోలీసు వాళ్ళు తీసి పెట్టారు. ఎవరు చేసాడు మరి? ఎవరు చేస్తారు? ఎవరికి అవసరం? సరైనటువంటి ఆధారాలు సమర్పించలేదన్నటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతుంది కదా కోర్టు. ఒక్కటండి, నేను అప్పుడు 2023లో నేను ఉచ్చబోతే కూడా నా వెనక పోలీసు వాళ్ళు తిరిగారు. ఓపెన్గా చెప్తున్నా, సాక్ష్యాలు ఎడ సేకరించాలి? ఈ నెక్స్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే చక్రధర్ని చంపాలనుకున్నారు. నన్ను నేను కాపాడుకుంటూ, నా కుటుంబాన్ని కాపాడుతూ ఈ వ్యవస్థ కోసం కొట్లాడినా. సో ఆ క్రమంలో సాక్ష్యాలు కాపాడుకోగలుగుతాం, చేయగలుగుతామా అండి? మీరు చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో మీరు కేసు పెట్టారు. సో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు ఎందుకు పెట్టలేకపోయారు? అప్పుడేంటే భయం ఉందని చెప్పేసి కొంత ఆలస్యం కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారిన తర్వాత సైతం కూడా మీరు ఈ కేసుని ఎందుకు పెట్టలేదనేది. ప్రభుత్వం మారిన క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అనేది మెల్లమెల్లగా వచ్చింది. అప్పటికి కేసు అవుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత జరిగే పరిణామాల్లో నేను అప్పటికి మనం పెట్టొచ్చు కేసు, న్యాయం దక్కుతుంది అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. అది దాని జాప్యం ఏం లేదు. అప్పటికే ఫోన్ ట్యాపింగ్లో ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని చూసి నేను చలో కేసు పెడతాను. మేబీ నేను లేట్ అయ్యి ఉంటాను నిజంగానే. ఎందుకంటే నాకున్న కేసులు, గత ప్రభుత్వం పెట్టిన కేసులు, చికాకులతోటే బయటికి రావడానికి చాలా ఇబ్బంది అయింది. ఒక విషయం చెప్తా అండి, నేను కాబట్టి బతుకున్నా. నా మీద పెట్టిన కేసులు ఇంకొకరి మీద నన్ను పెట్టుంటే అన్ని పరువు పోయే కేసులే పెట్టిండు. పరువు దక్కేదా వానికి లేదు పరువు. వానికి ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి మొన్న కొంత అంటుండట ఒక ఊరిలో, వాడు చక్రధర్ గాంధీ నా రేంజ్ కాదురా, నా స్ట్రెచర్ కాదు అంది,
నేను తలుచుకుంటే, నేను గట్టిగా తలుచుకుంటే వాడు ఎంతసేపు అని తలుచుకో, నేను కూడా తలుచుకుంటా నెక్స్ట్ ఎలక్షన్స్కి. ఓకే, చివరిగా ఎప్పుడు పోతా ఉన్నారు సుప్రీంకోర్టుకి? ఇప్పుడు ఆర్డర్ కాపీకి అప్లై చేసినాం. ఆర్డర్ కాపీస్ వచ్చినాయి, బట్ సర్టిఫైడ్ కాపీస్ కావాలి అక్కడికి పోవాలంటే. వెళ్ళిన తర్వాత ఒక కాంప్రమైజ్ కానీ అడ్వకేట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు శత్రువు బలంగా ఉన్నప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యాలనుకుంటున్నా. మా అడ్వకేట్ శేషాద్రి సార్ చాలా గొప్పడు. నిజం చెప్పాలంటే ఈ కేసు నాకు డబ్బులు తీసుకోలే, ఉన్నప్పుడు ఇస్తులే, నేను కొట్లాడుతాను నీకోసం అన్నాడు. ఇప్పుడు నా 3 కేసులు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఓకే, మీకు తెలుసా ఆయన కాంప్రమైజ్ చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేశారు, బట్ ఎవరితో కాలే. ఆంధ్ర లాయర్ పైటాల రవి ఉన్నారు కదా, అక్కడ సంబంధించిన వాళ్ళ పైటాల శ్రీరామ్ వాళ్ళ పర్సనల్ లాయర్. ఇప్పటివరకు నాకు ఈ పోరాటంలో మీరు అడిగిరు కదా ఎవరైనా నిలబడ్డారా అంటే, జనంతో పాటు మా అడ్వకేటే ఈజ్ ద బెస్ట్ మ్యాన్. నన్ను 10 పైసలు ఇబ్బంది పెట్టలేదు, ఇవాళ దాకా నాతోటుగా నిలబడ్డాడు. సో అలాంటి వాళ్ళు వ్యవస్థలో ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి కొంచెం హోప్ ఈ మాత్రం చేయగలుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటివరకు అయితే హరీష్ రావుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకా ముగిసిపోలేదు. కేవలం హైకోర్టులో మాత్రమే వచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఆయన నిర్దోషి కాలేడు, ఖచ్చితంగా నేను సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ కేసును గెలిచి వస్తాను, ఎవరు నా వెనకాల ఉన్నా లేకపోయినా నేను ఒంటరిగా అయినా పోరాటం చేస్తానన్నటువంటి అభిప్రాయాన్ని చక్రధర్ గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.